నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికల్లోని వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చూస్తే శ్రీశైలంలో గేట్ ఎత్తిన అధికారులు, దిగువకు 27,478 క్యూసిక్ల విడుదల. కృష్ణమ్మకు మళ్లీ వరద. నాగార్జున సాగర్లో 255 టీఎంసీలు, పులిచింతల్లో 19.37 మాత్రమే. భారీగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. నేడు రేపు భారీ వర్షాలు, రేపు అల్పపీడనం. శ్రీశైలంలో గేటు ఎత్తి నీరు విడుదల చేస్తున్న దృశ్యం. అది విషమే. అత్యంత హానికరంగా జే బ్రాండ్ మద్యము. 2022లోని ధృవీకరించిన చెన్నై ల్యాబ్. నరాలు, రక్త ప్రసరణ, చర్మంపై దుష్ప్రభావం అయినా పట్టించుకోని జగన్ సర్కార్. మద్యముతో సొమ్ము చేసుకోవడమే లక్ష్యం. మరీ నాసిరకంగా తయారైన సీప్ లిక్కర్. ప్రమాణాలు, నాణ్యతకు తిలోదకాలు. శుద్ధి చేయని ఈఎన్ఏతోనే తయారీ. నేటి ఆరోపణలు నిజమని ధృవీకరించిన మళ్ళీ తెరపైకి జిల్లాలు పునర్విభజన. 7 మంత్రులతో ఉపసంఘం. జిల్లాల పేరు మార్పు, డిజైన్లు, మండలం, గ్రామాల సరిహద్దులపై ప్రజల విన్నపాలు పరిశీలన. సరిహద్దులు చారిత్రాత్మక నేపథ్యంపై అధ్యయనము. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వము. ప్రతి అంశాన్ని నిశ్చితంగా పరిశీలించాలని సూచన. నివేదిక కాలమరితి విధించడంపై వైనం. రాజీనామాకు కారణాలేమిటి? ధన్ఖడ్ అకస్మాత్తుక నిర్ణయంపై పలు విశ్లేషణలు. నితీశ్ కట్టబెట్టేందుకు బీజేపీ అమలుపరిచిన వ్యూహంలో భాగమా? జస్టిస్ వర్మ అభిశంసనపై ప్రభుత్వంలో పెరిగిన అంతరం. విపక్ష ఎంపీల నోటీసు స్వీకరించడంపై కేంద్రం గుస్సా. న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలతో కేంద్రము అసహనము. ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం. గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. తన దాకా వస్తే సీనియర్లతో జగన్ వరుస భేటీలు. మితిన్ రెడ్డి అరెస్టుతో ఉలికిపాటు. ఛార్జ్ షీట్లో తన పేరుతో టెన్షన్. సాంకేతిక ఆధారాలతో సిట్ ఉచ్చు. కేడర్ స్వరం నింపడంపై చర్చ. ఫలితమివ్వని నిరసన పిలుపులు. ఎమ్మెల్యే రాజీనామాకు యోచన. దాంతో లాభం ఉంటుందన్న నేతలు. చాణక్య, వరుణ్ దుబాయ్లో మా ప్లాట్లోనే ఉన్నారు. 2 నెలల పాటు 6 మకాం. సిట్కు లిక్కర్ స్కామ్ నిందితుల ఫుటేజీ, ఫోటోలు ఇచ్చిన ఆకర్ష్ కృష్ణ. పంటలపై శాటిలైట్ సర్వే నెంబర్ ఆధారంగా పంటల గుర్తింపు. రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డులు నవీకరణ. కృత్రిమ మేధతో ఉత్పత్తులకు విలువ జోడింపు. ఉద్వాన పంటల్లో సూక్ష్మ సేద్యం గేమ్ చేంజర్. ఆయకట్టు చివరి వరకు నీటిని విడుదల. మిథెన్కు ఇంటి భోజనం. 2 పూటల ఆహారం ఒకేసారి తీసుకెళ్లడానికి కోర్టు అనుమతి. ప్రత్యేక సెల్లు, సహాయకుడు, టేబుల్, పెన్ను, పేపర్లు, పత్రికలు, టీవీ, మినరల్ వాటర్, కూలర్, కమాండు, మందులకు ఏర్పాటు చేయాలి. వారానికి 3 ములాఖెత్తులు. ఏసీబీ కోర్టు. నగదుపై నివారణ ఇవ్వండి. చెవిరెడ్డి బాలాజీకి సిట్ నోటీసులు జారీ. ఏపీ సినిమా పరిశ్రమ వస్తుందా? చిత్ర పరిశ్రమ ఏపీకి కొత్తగా రావాల్సిన అవసరం లేదు. కొత్త మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ స్కూల్ రావాలి. దీనివల్ల చిత్ర నిర్మాణాలు పెరుగుతాయి. నా తొలి ప్రాధాన్యం రాజకీయాలకే. హరిహర ఈరమల్లు ప్రచారం నా బాధ్యత. పవన్ కళ్యాణ్. క్వార్జ్ కేసులో అనిల్ యాదవ్ పేరు. అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు. వాంగ్మూలం. కాకాని అనిల్తో కలిసి అక్రమ మైనింగ్ చేశా. క్వార్జ్ డబ్బులతో నేను అనిల్ వెంచర్లేశాం. విచారణలో వెల్లడించిన బిరదవోల శ్రీకాంత్ రెడ్డి. మాజీ మంత్రిని నిందితుడిగా చేర్చిన పోలీసులు. శవం డోర్ డెలివరీ కేసులో మళ్ళీ విచారించండి. రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం తీర్పు. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జిషీటుకు ఆదేశం. సొంత డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు జలక్. భారత్పై జల ఖడ్గము. బ్రహ్మపుత్రపై చైనా
భారీ డ్యాం సరిహద్దుల సమస్య కన్నా తీవ్రమైనది. డ్యాం నిర్మాణ ప్రాంతం భూకంప జోన్ భూకంపం వస్తే దిగువతో అతి భారీ వరదలు. చైనా కావాలని నీటిని వదిలిన ప్రమాదమే. పర్యావరణంపై తీవ్ర ప్రభావము. ఎయిర్ ఇండియా విమానంలో మంటలు. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఫ్లైట్లో స్వల్ప అగ్ని ప్రమాదం. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. ఇదేనండి ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ఒకసారిగా చూసుకున్నామండి. జే బ్రాండ్లో 2019 నుంచి 2024 వరకు జే బ్రాండ్లో వచ్చే అంతా విషము అనేది రాశారు. మళ్ళీ తెరపైకి కొత్త జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల్ని రాశారు. మళ్ళా ఉపరాష్ట్రపతి రాజీనామా వెనకాల కారణాలు ఏమిటి అనేది కూడా రాశారు. ఇంకా చూస్తే దుబాయ్లో ఈ లిక్కర్ స్కామ్ వాళ్ళు మా ప్లాట్లోనే ఉన్నారు అని ఆ ప్లాట్ ఓనర్ ఆకర్ష్ కృష్ణ వాంగ్మూలం ఇచ్చారు. ఇంకా ఒకటి చూస్తే పవన్ కళ్యాణ్ గారు నా తొలి ప్రాధాన్యం రాజకీయాలకే అని రాశారు. మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అని రాశారు. క్వార్జ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ పేరు ఉందని కూడా రాశారండి. ఇంకొకటి అనంతబాబుది కేసును మళ్ళీ ఛార్జిషీటుకు ఆదేశించారండి. ఇది మన ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో వార్తలు. ఇంకా చూసుకుంటే సాక్షి, నమస్తే తెలంగాణ, ఈనాడు దినపత్రికలు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ని చూస్తే ముందుగా ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాలి. విజయనగరం సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. మహిళలకు కూటమి సర్కారు మరో డోకా. రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 4 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తాగునీరు తాకట్టు 10,000 కోట్ల అప్పు వడ్డీతో సహా ప్రజల నెత్తిన భారం. మంచినీటి పథకాల నిర్మాణానికి నిధుల కోసం జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల నుంచి కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణ. మంత్రివర్గం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ. నాడు ఇంటింటికి తిరిగారు, బాండ్లు రాసిచ్చారు. సూపర్ 6 కింద మేనిఫెస్టోలు కూడా పెట్టారు. తొలి ఏడాది 32,400 కోట్లు ఎగ్గొట్టారు. ఈ ఏడాదైనా ఇస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఆంధ్రాను అమ్మితే తప్ప ఇవ్వలేమని చేతులెత్తేశారు. ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి దసరా ఉత్సవాలు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయని, ఈ ఏడాది తిథుల హెచ్చు తగ్గుల నేపథ్యంలో 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ తెలిపింది. జక్కంపూడి రాజా అమరదీక్ష అడ్డగింపు. ఆంధ్ర పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై 9 రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను రాజమహేంద్రం పోలీసులు సోమవారం అర్ధరాత్రి గృహ నిర్బంధంలో ఉంచారు. అయ్యా ఎస్ అనేదే లే, తప్పు చేయడానికి నో అన్న యువ ఐఏఎస్. ప్రజా ఆరోగ్య శాఖలో కీలక కాంట్రాక్టర్ అగ్రిమెంట్పై సంతకానికి నిరాకరణ. 3,000 కోట్లు విలువైన కాంట్రాక్టర్ను అడ్డగోలుగా అప్పించడానికి సస్మీరా. దీంతో కింద స్థాయి అధికారులతో సంతకం చేయించే సర్కార్ అగ్రిమెంటు. ఈ కొత్త పథకం రూపంలో ప్రజాధనానికి గండు కొట్టేందుకు పెద్దబాబు చిన్నబాబు పన్నాంగము. ఎలాగైనా బయట పడాలని సాధారణ ఫైళ్లు చూడడం మానేసిన ఐఏఎస్ అధికారి. ఇలాగైతే తనకున్న పనులు జరగవని ఇటీవల జిఏడికి అటాచ్ చేసిన ప్రభుత్వము. పత్రికల్లో వచ్చిన కథనాలే సిట్ ఛార్జిషీటు. సిట్ పత్రికలకు లీకులు ఇస్తుంది. జైలు పక్కన బిల్డింగు టెరెస్ట్పై నుంచి ఫోటోలు తీస్తున్నారు. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. మీ ఎదుట చెప్పేందుకు సిట్ మమ్మల్ని టార్గెట్ చేయొచ్చు. ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ధనంజయ రెడ్డి ఆవేదన. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వేదాచగా కల్తీ మద్యం దందా. ఏపీ సరిహద్దు తెలంగాణలోని మేలచెరువు మండలంలో గుట్టుగా తయారీ. ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఏపీలోని పలు జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా. తెలంగాణ ఏపీ టాస్క్ ఫోర్స్ దాడుల్లో భారీగా
స్పిరిట్ స్వాధీనమో రాజీ పడలేకే వివాదాస్పద జడ్జి వర్మ అభిశంసన అంశమే ధన్ఖడ్ రాజీనామాకు అసలు కారణమా రుసుం మైన్ చుట్టూ బేతాళ కుట్రలు బీసీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై కక్ష సాధింపు మంత్రము వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ను భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్న పోలీసులు అలాగే మైనింగ్ జరగకపోయినా జరిగినట్లు అక్రమ కేసులు రెండో రోజు అదే రగడ పార్లమెంట్లో కొనసాగించిన విపక్షాల ఆందోళన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఆపరేషన్ సింధూర్పై వెంటనే చర్చించాలని పట్టు చర్చకు తాము సిద్ధమని సభకు సహకరించాలని ప్రభుత్వము విజ్ఞప్తి పలుమార్లు వాయిదా పడిన ఉభయ సభలో ఇదేనండి ఆంధ్రప్రదేశ్ సాక్షిలో మెయిన్గా ఏం రాశారంటే మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మేయాలా అని అచ్చెన్నాయుడు గారు చెప్పిన దాన్ని తెలంగాణ సాక్షి పేపర్లో మెయిన్గా రాశారు. ఇంకోటి ఏమంటే తాగునీరు తాకట్టు కోసం 10,000 కోట్లు అప్పు తెచ్చారు ఇది ఒక అని రాశారండి. ఇంకొకటి చూస్తే ఒక ఐఏఎస్ ఏదో ఒక బిల్లు మీద సంతకం పెట్టుకోవడానికి కాంట్రాక్టర్ మీద సంతకం పెట్టలేదని ఆ ఐఏఎస్ నిరాకరించారు. ఇది 3,000 విలువైన కోట్ల అగ్రిమెంట్ అని అడ్డగోలుగా అప్పగించడానికి సస్మేరా అని రాశారండి. ఇట్లా రాయడం వల్ల సాక్షి పేపర్కి ఇలువ పోతుంది. ఏ కాంట్రాక్టరు ఏ ఐఏఎస్ అధికారి స్పష్టంగా రాయండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ల పేర్లు ఎలా వచ్చాయి? ధనంజయ రెడ్డి పేర్లు పెట్టి ఫలానా పేరు అతను ఇట్లా డబ్బులు వసూలు చేశాడు అని రాశారు. సేమ్ మీరు కూడా అలాగే రాయండి. అంతే తప్ప ఏదో ఒకటి దానికి దీనికి ముళ్ళు రాస్తే జనాలు చూసేవాళ్ళు లేరు. కాబట్టి తప్పు చేయడానికి నో అన్నా యువ ఐఏఎస్ ఎవరైనా ఏం బిల్లు అది పత్రికల్లో స్పష్టంగా రాయాల. ఇంకా పత్రికల్లో వచ్చిన కథనాలే సిట్ ఛార్జ్ సిట్ పత్రికలకు లీకులు ఇస్తుంది అని రాశారు. ఎందుకంటే ఈ మద్యం కుంభకోణంలో ఏది కరెక్ట్గా రాయలేదు ఈ సాక్షి పేపర్లో. ఎందుకంటే జరిగింది 3,500 కోట్లని ప్రజలకు తెలుసు. పేపర్లో ఒకటి రాస్తారు ఒకటి రాయరు. ఈ సాక్షి పత్రికలో ఏది నిజమో ఏది అబద్ధమో చదివే వాళ్ళకే అర్థం కాదు. ఇంకొకటి ఏం రాశారంటే యథాచగా కల్తీ మద్యం దందా అని రాశారు. ఇది రియలే. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కల్తీ మద్యము చాలా తావల చేస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్దే. ఇంకా రుసుం మైన్ చుట్టూ బేతాళ కుట్రలు అని రాశారు. ఇది అనిల్ కుమార్ యాదవ్ చేశారు. దీని మీద ఇప్పటికే గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఇది నెక్స్ట్ వచ్చే స్కామ్ ఇదే. రుసుం అంటే మైన్స్ ఎలా దోచుకున్నారు అనేది. కానీ దీంట్లో అన్ని కుట్రలేని రాస్తారు సాక్షి పేపర్లో. చేసేటప్పుడు ఈ మంత్రులు వైసీపీ నాయకులు చేసినవన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఏది చేసినా కూడా కక్ష సాధింపు అంటారు. నెక్స్ట్ ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ పత్రికలు వార్తలను చూసుకుంటే బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధించడంపై అభిప్రాయం చెప్పండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు. ఓటర్ల జాబితాపై స్తంభించిన పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు నిరసనలు. అభిశంసనే చిచ్చురేపిందా? ధన్ఖడ్ రాజీనామా వ్యవహారంలో అనేక ప్రశ్నలు. 2027లో పదవి విరమణ చేస్తారన్న కొద్ది రోజుల్లోనే నిష్క్రమణ. సోమవారం బీఏసీ సమావేశానికి హాజరు కాని నడ్డా. అంతకుముందు వరుస పరిమాణాలు. బలంతపు రాజీనామా అన్న కాంగ్రెస్. ఉచిత ప్రయాణాలు 200 కోట్లు. మహాలక్ష్మి పథకపు సరికొత్త రికార్డ్. ఆర్టీసీ 0 టికెట్ల జారీలో కీలక మైలురాయి. ఆడబిడ్డలకు అభినందనలు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు 6,671 కోట్ల ఆదా మంత్రి పొన్నం. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి భారీ ఆదరణ లభిస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలకు భద్రత, ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. జూలై 22 మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 199.71 కోట్ల 0 టికెట్లకు ఆర్టీసీ జారీ చేసింది.
బీసీ బిల్లుకు పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వాలి. అందుకోసం ఢిల్లీ వెళ్తున్నాం. బహుజాపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు దళితులు బీసీలంటే చిన్న చూపు. ఆయన పంపిన లీగల్ నోటీస్కు భయపడే వ్యక్తిని కాదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాజీనామా ఆమోదం. ఉపరాష్ట్రపతి రాజీనామా ఆమోదం. రాష్ట్రపతి నిర్ణయం. నోట్పై చేసిన కేంద్ర హోంశాఖ. రాజ్యసభకు సమాచారం. ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రధాని ఆకాంక్ష అంట. పట్టణీకరణతో ముప్పు ప్రమాదంలో చేరిన దేశంలో 300 జనాభా. హైదరాబాద్ బెంగళూరులపైన తీవ్ర ప్రభావం. ప్రపంచ బ్యాంకు వెల్లడి. చూడండి, ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా పెరుగుతున్న పట్టణీకరణ దేశానికి అనేక అనర్థాలు తెచ్చిపెట్టుబడుతుందని ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్లోబల్ వెల్సిటీ ఫర్ రికవరీ సంస్థ హెచ్చరించింది. దీని ప్రభావం మన దేశంలో తీవ్రంగా ఉండబోతుంది. ఇది ఈనాడు తెలంగాణలో మెయిన్ పేపర్ వార్తలు చూసుకుంటే ఉచిత ప్రయాణం టికెట్లు ఇప్పటి వరకు 200 కోట్లకు దాటాయంట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెడితే ఇప్పుడు వరకు 200 కోట్లు జీరో టికెట్లు కొట్టారంట. ఇది మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డు. ఆడపిల్లలకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ ఉపయోగం ఆడవారి ముఖంలో నవ్వు మొక్కమండి. రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంటు ఆడబిడ్డలకు అందరికీ మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఫ్రీ పెట్టి ఆడబిడ్డల మహిళల యొక్క ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడూ ఉంటుంది. దీని ఉచిత ప్రయాణము టికెట్లు ఇప్పటికి 200 కోట్లు టికెట్లు కొట్టారంట అండి, జీరో టికెట్లు. అది మెయిన్గా రాశారు. ఈ పథకము 2023 డిసెంబర్ 9న స్టార్ట్ అయిందండి. రోజుకు 35 లక్షల మంది టికెట్లు కొడుతున్నారంట. ఇంకా చూస్తే ఉపరాష్ట్రపతి రాజీనామాతో సిచ్చి రేపింది అనేది కూడా రాశారండి. రాజీనామా కూడా ఆమోదించారు. ఇతను ఆరోగ్యం బాగానే ఉందంట, కానీ ఎందుకు రాజీనామా చేశారు ఏమీ లేదు, నితీష్ కుమార్కి పదవి అప్పచెప్పడానికి అనేది కూడా అనుమానాలు వస్తున్నాయండి. ఇంకా చూస్తే బీసీ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇవ్వడానికి మన డిప్యూటీ సీఎం గారు ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడ పార్లమెంట్లో కూడా అది బిల్లు ఇవ్వాలి, బీసీలకు మంచి జరగాలి అనేది మన రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పథకం అండి. బీసీలకు 42% బిల్లు రావాలి. బీసీ వాళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళకు అన్నిట్లో ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. దీంట్లో కూడా బీజేపీ వాళ్ళు సహకరించాలి అనేది ఉంటుంది, కానీ బీజేపీ వాళ్ళు ఎప్పుడూ సహకరించరు. ఎందుకంటే అది పార్లమెంట్లో పంపించితే దాన్ని బిల్లు నట్నే పెడతారు. కాబట్టి దీన్ని నాన్ రకంగా చూస్తారా, దీని బీసీ బిల్లు వల్ల ఈ ఆర్డినెన్స్ ద్వారానే ఎలక్షన్లకు వెళ్తారా అనేది కూడా మనకు తెలియాలి. ఇంకా చూస్తే దేశంలో 300 జనాభా పెరుగుతున్నారంట అండి. ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఏమంటే హైదరాబాదు బెంగళూరుల పైన కూడా తీవ్ర ప్రభావం పడుతుందంట. ఇక్కడ జనాభా అనూహ్యంగా పెరిగిపోతున్నారంట. దీనివల్ల కూడా దేశానికి అనేక అనర్థాలు తెచ్చబడుతున్నాయి అనేది కూడా ప్రపంచ బ్యాంకు వెల్లడించిందండి. హైదరాబాదు బెంగళూరులో జనాభా తీవ్ర ప్రభావం అంట. జనాభా ఇంతకంతకు పెరుగుతూ వస్తున్నారంట. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి చూసినాం, ఆంధ్రజ్యోతి చూసినాం, ఈనాడు చూసినాం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పత్రికను కూడా చూద్దాం. నమస్తే దినపత్రిక అండి. నమస్తే తెలంగాణ దినపత్రికలోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మన ఈ నమస్తే తెలంగాణ పేపర్లు చూసే ముందు మన కేటీఆర్ గారు బర్త్డే ఉన్నట్టుందండి. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. మనం కూడా కేటీఆర్ గారికి బర్త్డే చెప్దామండి. కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా
మంచి రాజకీయ నాయకుడు. అతని మాట అన్నీ కూడా కేటీఆర్లో ఉన్నాయి. అతని బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే వార్తల్లో చూసుకుంటే రాడార్లో మేడం కాంగ్రెస్ దూత ఫోన్కు తప్పనిసరి సర్కార్ ట్యాపింగ్. 6 మంత్రులు 25 మంది ఎమ్మెల్యేల ఫోన్లకు దొంగ చెవులు. అధిష్టానం పెద్దలతో ఏం మాట్లాడుతున్నారో నివేదించేందుకు నిఘా. సన్నిహితులు కుటుంబాలకు ఫోన్ కాల్స్ ఎత్తడానికి నేతల జంకు. సిగ్నల్ యాప్ ఫేస్ టైంలోనే మాట్లాడుకుంటున్న ముఖ్యులు. చూడండి, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ హద్దులు దాటిపోయిందా? 1/2 డజన్ మంది మంత్రులు, పద్దుల సంఖ్యలో ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారా? ఏకంగా పార్టీ దూత ఫోన్ ట్యాప్ అయిందా? ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన విషయాలను చాటుగా విన్నారా? రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్లో తీవ్రంగా జరుగుతున్న చర్చ. ఇంకా చూస్తే కంచె గచ్చిబౌలిపై మారని సర్కార్. చెట్లు పునరుద్ధరణపై సుప్రీంకోర్టు హెచ్చరించిన చర్యలు లేవు. అడవి పునరుద్ధరణ పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టని రేవంత్ సర్కార్. కంచె గచ్చిబౌలి విధ్వంసంపై నేడు సుప్రీంలో విచారణ. రేవంత్ జైలుకి వెళ్ళడం ఖాయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన అరెస్టు అవుతాడు. రాహుల్ ఫోన్ను మానిటర్ చేస్తున్నట్లు అనుమానము. కాంగ్రెస్ బీజేపీ కలిసే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి. ఇరు పార్టీల ట్యాపింగ్ ఉదంతంపై విచారణ జరపాలి. సిట్పై మాకు నమ్మకం లేదు. సిబిఐకి అప్పగించాలి. రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అక్రమ ఆదేశాలు పాటించే పోలీసులకు జైలుకు. చూడండి, 2029లో వచ్చేది సంకీర్ణ సర్కారే. ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేస్తున్నాం. కాంగ్రెసు బీజేపీతో పోరాడుతూనే ఉంటాం. 2014, 2018లో ఒంటరిలో అధికారంలోకి వచ్చినాం. 2023లో 1% ఓట్ల తేడాతో ఓడిపోయడం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాం. తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తాం. బీజేపీ కాంగ్రెస్కు 150 మించి సీట్లు రావు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక. కాంగ్రెస్ బీజేపీ 2 బుల్డేజర్ పార్టీలే. ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం ఈ దేశాన్ని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలపై విస్తరిస్తాం. ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తలసరిలో తెలంగాణ మేటి. వ్యక్తిగత ఆదాయంలో అద్భుత ప్రగతి. ఆదాయంలో దూసుకెళ్లిన తెలంగాణ పెద్ద రాష్ట్రాలతో పోటీపడి 3వ స్థానం. పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటన. ఇది కేసీఆర్ ముందు చూపు. బీఆర్ఎస్ నిబంధత కలిగిన పరిపాలనకు నిదర్శనం. బీసీలకు మోసమే కాంగ్రెస్ నైజం. బలహీన వర్గాలకు సర్కారు దాకా. కేసీఆర్ పథకాలను వెత్తేసి డోకా. రిజర్వేషన్ నుంచి కామారెడ్డి డిక్లరేషన్ వరకు వంచన. కేటీఆర్. తలసాని ఇంట్లో బీసీ నేతల భేటీ. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై చర్చ. కార్పొరేట్లు కిట్ ఇండియా. మోడీ సర్కార్పై రైతన్నుల రణగర్జన. దేశవ్యాప్త నిరసనలకు ఎస్కేఎం పిలుపు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఒత్తిడి. అగ్రరాజ్యానికి తలొగ్గుతున్న మోడీ సర్కార్. చూడండి, కేంద్రంలో బీజేపీ సర్కార్కి వ్యతిరేకంగా రైతన్నులు మరోసారి పోరుబాట పట్టారు. మోడీ సర్కార్ సాగిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. లక్షలాది కంపెనీలకు తాళం. మోడీ హయాంలో మూతపడినవి 6.25 లక్షల పైనే. ఎంఎస్ఎంఈలు స్టార్టప్లకు కష్టంగా మారిన మనుగడ. ప్రభుత్వ రంగ సమస్యలు, నష్టాలు. ఊబిలోకి బలహీనపడుతున్న కీలక రంగాలు. ఇదేనండి నమస్తే తెలంగాణలో ముఖ్యంగా ఏం రాశారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు 6 మంత్రులు 25 ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని నమస్తే తెలంగాణలో రాశారండి. వీళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వీళ్ళు రాస్తున్నారండి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా పెద్ద కేసు అండి. అట్లాంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ గారు అందరూ కూడా దీంట్లో పాత్రధారులు, సూత్రధారులు.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందని రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారు ఈ నమస్తే తెలంగాణ పేపర్లో. ఇంకా చూస్తే రేవంత్కు జైలుకి వెళ్ళడం ఖాయం అని అంటున్నారండి ఈయన బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమారు. అదే ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో చేరకముందు బీఆర్ఎస్ మీద చాలా మాట్లాడినాడండి. నా ఫోన్ ట్యాపింగ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని ఇదే ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ మీద అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత రేవంత్ జైలుకి వెళ్ళడం ఖాయము, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన అరెస్ట్ అవుతాడు అని ఆయన ప్రవీణ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారి మీద చెప్తుంటే ఏమి నిష్ఠూరమో చూడండి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజం బీఆర్ఎస్ గవర్నమెంట్లో, దాన్ని తప్పించుకోవడానికి ఈ పేపర్లో రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని రాస్తున్నారు. మళ్ళీ ఇది ప్రజలు ఎంతవరకు దాన్ని నమ్ముతారో నమ్మరో వాళ్ళ ఇష్టం. ఇంకా వచ్చేది ఇంకేం రాశారంటే 2029లో వచ్చేది సంకీర్ణ సర్కారే, బీజేపీ కాంగ్రెస్కు ఇలువ లేదు, 150కి మించి సీట్లు రావని కూడా మన కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ప్రజల కోసం మేము కష్టపడుతున్నాము. నెక్స్ట్ ఒంటరిగా 2014లో 18లో ఒంటరిగానే అధికారంలోకి వచ్చినాము. 2023లో 1% ఓట్ల తేడాతో ఓడిపోయినాము. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాం, తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తాం మేము. నెక్స్ట్ 2029లో వచ్చేది మా ప్రభుత్వమే అని కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇంకా కాంగ్రెస్ బీసీలకు మోసం చేస్తుంది అనేది కూడా దీంట్లో పేపర్లో రాశారు. తలసరిలో తెలంగాణ మేటి అని పెద్ద రాష్ట్రాలతో పోటీపడి 3వ స్థానంలో తెలంగాణ ఉంది. దీనికి అంతా కేసీఆర్ ముందు చూపు, బీఆర్ఎస్ నిబంధన కలిగిన పరిపాలన అనేది పేపర్లో రాశారు. మళ్ళీ అన్ని బీఆర్ఎస్ కేసీఆర్ చేసి ఉండింటే ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారనేది కూడా తెలుసుకోగలగాల. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు. కేటీఆర్ గారు బర్త్డే అండి ఈరోజు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.